మా ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు జరిగాయండి. దాంట్లో మా కజిన్స్, మా చెల్లి అందరం కలిసి మా కజిన్స్ అందరికీ రాఖీలు కట్టడం, మా కజిన్ వాళ్ళ అమ్మాయి బర్త్డే అయితే అక్కడ మేమందరం కలిసాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మేమందరం రక్షాబంధన్ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా తమ్ముడు, నేనండి. ఇలా రక్షాబంధన్ చేసుకోవటం అంటే తమ్ముడు మాకు చాలా అండగా ఉంటూ మమ్మల్ని ఎప్పుడూ చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా మా కజిన్స్ అండి, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరం కలిసాం. మేము చాలా రోజుల తర్వాత అందరం మళ్ళీ కలిసి ఆ రోజు రక్షాబంధన్ వేడుకలు చేసుకున్నాము. ఇందులో మా కుటుంబంలో మగపిల్లలు, ఆడపిల్లలు అందరం ఉన్నాము. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళని కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను. మేమందరం చాలా చాలా బాగా చేసుకున్నామండి. అసలు రాఖీ అంటే చాలా ఇష్టమైన పండగ మాకు. అలా మేమందరం కలిసేటప్పటికి చాలా వేడుకగా చేసుకున్నామండి. అందరూ మా చెల్లెళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, అందరం హైదరాబాద్లో కలిసాము. ఇదంతా మా ఫ్యామిలీ. ఆ రోజు మా తమ్ముడు ఒక కజిన్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే అయితే మేము అక్కడ కలిసాము. ఆ కలిసిన చోట ఇదంతా వీడియో అనమాట. తర్వాత వచ్చేసి ఇంకేముందండి, మన అమ్మవారు, మా ఇంటి వరలక్ష్మి, మా వరలక్ష్మి అమ్మవారి ఫొటోస్ చూస్తూ చూడండి మేము అమ్మవారిని ఎలా పెట్టుకున్నాము. మా అమ్మగారు, మా చిన్నమ్మాయి, నేను, ఇలా మా అమ్మవారు మాత్రం చాలా కళకళలాడుతూ ఉందండి. నాకైతే ఈసారి మా అమ్మవారు ఎప్పుడు నాకు ఏదో ఒక రూపంలో కనబడుతుంది. ఈసారి అయితే మా అమ్మవారు చిన్న పిల్ల అలా వచ్చి కూర్చున్నట్టు, బాల అమ్మవారిలాగా వచ్చి కూర్చున్నట్టే నాకు అనిపించింది. చాలా చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది. మీరు కూడా మా అమ్మవారు ఎలా ఉందో చూసి చెప్పి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లక్ష్మీ క్రియేషన్స్. మా అమ్మవారు అయితే మాత్రం నేను ప్రతి సంవత్సరం అమ్మవారిని ఇలాగే పెట్టుకుంటానండి. ఎంత ఓపిక ఉన్న వరలక్ష్మి వ్రతం మాత్రం అమ్మవారిని చాలా ఓపికగా తయారు చేసుకొని అమ్మవారిని పెట్టుకుంటాను. సో అమ్మవారి వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి